'హరిహర వీరమల్లు' ఈ సినిమాకి బయ్యర్లు ఉన్నారా లేదా? ఇండస్ట్రీలో హాట్ టాపిక్ ఇది. 'పవన్ కళ్యాణ్' సినిమాకి బయ్యర్లు లేరు అన్న మాట వెబ్‌సైట్‌ల నిండా అదే, సోషల్ మీడియా నిండా అదే, మీమ్స్ నిండా అదే, ట్రోల్స్ నిండా అదే. మొత్తం అంతా దీని గురించే చర్చ. అసలు 'పవన్ కళ్యాణ్' సినిమాకి బయ్యర్లు లేకపోవడం అనేది ఉంటుందా? పవన్ కళ్యాణ్ స్థాయి ఏంటి? పవన్ కళ్యాణ్ స్టామినా ఏంటి? పవన్ కళ్యాణ్‌కున్న క్రేజ్ ఏంటి? ఆయన ఇప్పుడు డిప్యూటీ సీఎం. ఎలక్షన్‌ల తర్వాత పవన్ కళ్యాణ్ నుంచి వస్తున్న సినిమా ఇది. దాదాపు 2 ఏళ్ల తర్వాత పవన్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్న ప్రాజెక్ట్ ఇది. డిప్యూటీ సీఎం అయిన తర్వాత పవన్ కళ్యాణ్ నుంచి వస్తున్న సినిమా ఎలా చూసినా సరే ఈ సినిమాకున్న క్రేజ్, ఈ సినిమా ఉన్న స్పెషాలిటీ సెపరేట్ ఇది ఇదంతా. ఇలాంటి పవన్ కళ్యాణ్ సినిమాకి బయ్యర్లు లేరు అన్న మాట వినిపించడం నా వరకైతే కాస్త షాకింగ్‌గా అనిపిస్తుంది. కాకపోతే ఇలాంటి ఏదైతే తీసుకొచ్చారో బయటికి బయ్యర్లు లేరు అన్న మాటని, వాళ్ళకి నాకు తెలిసి పవన్ కళ్యాణ్‌కున్న క్రేజ్ తెలీదేమో. పవన్ కళ్యాణ్‌కున్న స్టామినా వాళ్ళకి అర్థం కాలేదా? పవన్ కళ్యాణ్‌కున్న ఫ్యాన్ బేస్ వాళ్ళకి తెలీదా? బయ్యర్లు ఏమైపోతారు? పవన్ కళ్యాణ్ అంటే ఏంటో మన బయ్యర్‌లకు తెలుసు. పవన్ కళ్యాణ్‌కున్న క్రేజ్ ఏంటో మన ప్రొడ్యూసర్‌లకు తెలుసు. పవన్ కళ్యాణ్‌కున్న ఇమేజ్ ఏంటి? దాని స్ట్రెంత్ ఏంటన్నది ఎగ్జిబిటర్‌లకు తెలుసు. డిస్ట్రిబ్యూటర్‌లకు తెలుసు. సినిమా ఇండస్ట్రీ మొత్తం తెలుసు. ఒకవేళ 'పవన్ కళ్యాణ్' సినిమాకే బయ్యర్లు లేకపోతే ఇక రేపటి నుంచి ఏ సినిమా తీయక్కర్లేదు. ఎందుకంటే 'పవన్ కళ్యాణ్‌కున్న ఫ్యాన్ బేస్, ఆయన స్టామినా, ఆయన కెపాసిటీ ఇండస్ట్రీ రికార్డ్స్ చెప్తుంటాయి 'పవన్ కళ్యాణ్' అంటే ఏంటో. 'జానీ' సినిమా విపరీతమైన క్రేజ్‌తో రిలీజ్ అయ్యింది. 'జానీ' సినిమాకున్న క్రేజ్ అంతకుముందు ఏ సినిమాకి లేదు. ఆ తర్వాత కూడా ఏ సినిమాకి రాదు. అలాంటి 'జానీ' సినిమా బయటకొచ్చి డిజాస్టర్‌గా మిగిలిపోయింది. దాని తర్వాత 'గుడుంబ శంకర్' వచ్చింది. ఒక సంవత్సరానికో, సంవత్సరంన్నరకో. నిజానికి 'జానీ' లాంటి డిజాస్టర్ ఇచ్చిన తర్వాత 'గుడుంబ శంకర్‌కి' ఏమాత్రం ఓపెనింగ్స్ ఉండకూడదు. ఏమాత్రం హైప్ ఉండకూడదు. కానీ 'గుడుంబ శంకర్' రోజున ఒకసారి తలుచుకోండి ఏ ఫ్యాన్ అయినా సరే. ఎవరైనా పవన్ కళ్యాణ్‌ని వ్యతిరేకించే వాళ్ళు ఈరోజు ఏదైతే 'వీరమల్లు'కి బయ్యర్లు లేరంటున్నారో వాళ్ళంతా ఒకసారి 'గుడుంబ శంకర్' రోజున తలుచుకోండి. 'గుడుంబ శంకర్‌కి' 'జానీ' కన్నా ఎక్కువ హైప్ వచ్చింది. 'జానీ' కన్నా థియేటర్ల దగ్గర కొట్టుకున్న సందర్భాలు కనిపించాయి. పవన్ కళ్యాణ్ అంటే అంతే. ఒక ఫ్లాప్ ఇచ్చినంత మాత్రాన పవన్ కళ్యాణ్ ఇమేజ్ తగ్గిపోదు. 2 ఫ్లాపులు పడినా పవన్ కళ్యాణ్ క్రేజ్ తగ్గిపోదు. 7, 8 ఫ్లాపులొచ్చినా సరే మీకు 'ఖుషి' తర్వాత 'జల్సా' వరకు పవన్ కళ్యాణ్‌కి హిట్టే లేదు. కానీ ఎప్పుడు కూడా ఏ సినిమా తీసినా కూడా పవన్ కళ్యాణ్‌కున్న ఆ ఫ్యాన్ బేస్ మారలేదు. ఆ సినిమాకొచ్చే ఓపెనింగ్స్ ఏకంగా ఏ సినిమాకి రాలేదు. మరి ఇదంతా ఈ బయ్యర్లు గాని, ఈ డిస్ట్రిబ్యూటర్లు గాని మర్చిపోతారా? ఇప్పుడు ఈ ఈ ఈ సినిమా మీద ట్రోల్ చేసిన వాళ్ళు అవన్నీ మర్చిపోయి, ఏదో కొత్తగా 'పవన్ కళ్యాణ్' సినిమాకి బయ్యర్ లేరని మాట్లాడడం కాస్త ఆశ్చర్యంగాను, కాస్త విచిత్రంగాను అనిపిస్తుంది. బహుశా వాళ్ళెవ్వరికీ కూడా ఇండస్ట్రీ మీద గాని, పవన్ కళ్యాణ్‌కున్న ఫ్యాన్ బేస్ మీద గాని, పవన్ కళ్యాణ్‌కున్న క్రేజ్ మీద గాని, పవన్ కళ్యాణ్ గత రికార్డ్స్ మీద గాని వాళ్ళకెవరికీ సరైన అవగాహన లేదా? అవగాహన లేకుండా మాట్లాడుతున్నారా? లేదంటే ఏదో ఒకటి 'వీరమల్లు' మీద ఒక రాయేస్తే సరిపోద్ది అన్న ఉద్దేశంతో ఇలాంటివన్నీ బయటకి తీసుకొచ్చారా అన్నది నాకైతే అర్థం కావట్లేదు. 'ఏఎం రత్నం' ఆయన ప్యాషనేట్ ప్రొడ్యూసర్ ఆయన. ఆయన తీసిన ఏ సినిమా అయినా సరే అబోవ్ ద మార్క్. ఆయన డబ్బులు ఖర్చు పెడతారు. అలాగే ఖర్చు పెడతారు. అలాంటి టెక్నీషియన్‌ని తీసుకొస్తారు. తన సినిమాని అసలు విజువల్ గ్రాండియర్‌గా చూపించాలి ఆడియన్‌కి అని తహతహలాడిపోయే ఒక వ్యక్తి. ఆయన ఒక సినిమాని 5 ఏళ్ల పాటు కష్టపడి ఒక సినిమా తీశారు. సాధారణంగా 'హరిహర వీరమల్లు' సినిమా నిజంగా అన్నీ అనుకున్నట్టు జరిగితే ఆ సినిమా మొదలైన 2 సంవత్సరాలకో, సంవత్సరంన్నరకో బయటకు రావాల్సింది. కానీ రకరకాల కారణాల వల్ల ఆ సినిమా వాయిదా పడుతూ, వాయిదా పడుతూ, వాయిదా పడుతూ ఈ రోజుకి ఒక 5 ఏళ్లయింది. ఒక 5 ఏళ్ళు ఒక సినిమా ఆ సెట్స్ మీద ఉండిపోతే 5 ఏళ్ళు సినిమా రిలీజ్ డేట్లు మార్చుకుంటూ వస్తుంటే అసలు దాని దాని వంక కన్నెత్తి కూడా చూడని పరిస్థితి. ఎవడు గూడా ఆ సినిమాని పట్టించుకోకూడదు. కానీ అక్కడున్నది పవన్ కళ్యాణ్. అక్కడున్నది పవర్ స్టార్. అక్కడున్నది జనసేనాని. కాబట్టే ఇప్పటికి ఆ సినిమా గురించి మాట్లాడుకుంటున్నారంటే, అది పవన్ కళ్యాణ్‌కున్న స్టామినా అది. మరొకరైతే యాహ్! అసలు ఈ సినిమా వైపు అసలు ఆ పోస్టర్ వైపు కూడా చూసేవాళ్ళు కాదు. కానీ ఇప్పటికి మనం ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నాం. వ్యాపార వర్గాల్లో ఒక చర్చ నడుస్తుంది. ఈ సినిమా ఎప్పుడొస్తుందా అని చెప్పి ఫ్యాన్స్ అంతా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. వస్తే గనక జూన్ 12నే థియేటర్లు కళకళలాడతాయని ఫ్యాన్స్ అంతా సినిమా ఇండస్ట్రీ వర్గాలంతా ఎదురు చూస్తున్న సినిమా ఇది. 5 ఏళ్ల పాటు ఇలా డిలే అవుతూ, అవుతూ, అవుతూ వచ్చిన సినిమా ఇప్పటికీ నిలబడింది. ఇప్పటికీ మాట్లాడుకుంటున్నామంటే అది కేవలం పవన్ కళ్యాణ్ మీద అభిమానం, ఆయనకున్న క్రేజ్ మాత్రమే. బయ్యర్ లేరు అన్నది 100కి 100 పాళ్ళు
ఒక రకమైన ప్యూర్ గాసిప్. ఇందులో ఎలాంటి డౌట్ లేదు. పవన్ కళ్యాణ్‌కి బయర్ లేడంటే, ఇక ఇండస్ట్రీలో ఏ హీరోకి, ఏ పెద్ద హీరోకి కూడా బయర్లు ఉండడు. అలాంటప్పుడు సినిమాలు తీసుకోవడం అనవసరం. ఇండస్ట్రీ చాలా లోలో ఉన్నప్పటికి కూడా ఇలాంటి సిట్యుయేషన్ రాదు. ఎందుకంటే అక్కడ ఉన్నది పవన్ కళ్యాణ్ కాబట్టి. ఏం రత్నం ఇప్పటికీ ఆయన ఫోన్ మోగుతూనే ఉంది. ఈ ఆహ్, ఈ ఆయన సన్నిహితులను అడగండి, ఆయన పిఆర్ఓ వ్యవస్థని అడగండి, ఆ టీమ్‌ని అడగండి. ఎవరైనా ఇదే మాట చెప్తారు. ఔట్‌రేట్‌గా ఈ సినిమాకి బయర్ లేరు అన్నది ఏదైతే ప్రచారం వస్తుందో దాన్ని పక్కన పెడితే, ప్రతి ఏరియా నుంచి నలుగురు, ఐదుగురు ఈ సినిమా కోసం పోటీ పడుతున్నారు. బహుశా వాళ్ళ వాళ్ళ మధ్య ఒక రేటు విషయంలో అటు ఇటు కాస్త తర్జన భర్జనలు జరుగుతున్న మాట వాస్తవం. ఎందుకంటే 'ఏం రత్నం' ఈ సినిమాని చాలా ప్యాషనేట్‌గా తీశారు. ఒక రూపాయి పెట్టాల్సిన చోట రూ. 2 పెట్టారు. రూ. 2 పెట్టాల్సిన చోట రూ. 4 పెట్టారు. ఈ సినిమాని, ఈ ప్రొడక్ట్‌ని చాలా కష్టపడి, చాలా ఖర్చు పెట్టి తీశారు. ఆ రేట్‌కి తగ్గట్టు ఆయన ఎవరైనా బయర్‌లొస్తే ఆయన అమ్మడానికి రెడీగా ఉన్నారు. బయర్‌లకి కావాల్సిన రేటు వాళ్ళకి ఏదైతే రీజనబుల్ రేటు ఆ రేట్‌కి ఎప్పుడొస్తుందా అని చెప్పి బయర్లు వెయిట్ చేస్తున్నారు. ఏదైనా ఒక సినిమా, ఒక పెద్ద సినిమా బయటకొచ్చింది, మార్కెట్‌లోకొచ్చింది. దాన్ని మనం కొనాలి అని బయర్ ఎప్పుడనుకుంటాడు? ఆ సినిమా తాలూకు పాటలు గాని, టీజర్ గాని, ట్రైలర్ గాని బయటకొచ్చినప్పుడే కదా! 'హరిహర వీరమ్మల'కి సంబంధించి 4 పాటలు బయటకొచ్చినాయి. ఏ పాట గురించి కూడా ఎక్కడా మనకి నెగెటివ్ టాక్ రాలేదు గదా! అన్నీ కీరవాణి చాలా మంచి పాటలిచ్చారన్న అన్న బజ్జే మనకు వినిపిస్తుంది. ఫ్యాన్స్ కూడా ఆ పాటలు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇంకా ట్రైలర్ ఇంకా రాలేదు. ఈ పాటకే ట్రైలర్ రావాల్సింది. అది నిజంగా ట్రైలర్ వచ్చుంటే 'హరిహర వీరమ్మల'కి సంబంధించి బిజినెస్ ఏనాడో క్లోజ్ అయిపోయేది. ఇప్పటికే యూఎస్ బిజినెస్ క్లోజ్ అయింది. శాటిలైట్ గాని, ఓటీటీ గాని, 'ఏం రత్నం' ఎప్పుడో క్లోజ్ చేసుకున్నారు. సో, బయ్యర్ ఎప్పుడు బయటకొస్తాడంటే, ట్రైలర్ ఎప్పుడొస్తే రిలీజ్ అయిందో అప్పుడు బయ్యర్ ఏం సినిమా కొనబోతున్నాం, మనం ఎంత ఖర్చు పెడితే ఎంతొస్తుందన్న ఆ లెక్క పత్రాలు ఆ రోజు తెలుస్తాయి. 'ఏం రత్నం' కూడా ఎదురు చూసిన దానికోసమే. ఇప్పటివరకు చీప్‌గా కొందాం సినిమాని, తక్కువ రేట్లకి కొందాం అని ఎదురు చూస్తున్న బయ్యర్లకి ఆయన ట్రైలర్ చూపించి, నా క్వాలిటీ ఇది, నేను తీసిన సినిమా ఇది అని చూపించుకోవడానికి ఆయనకంటూ ఒక ఛాన్స్ కోసం ఆయన వెయిట్ చేస్తున్నారు. ట్రైలర్ బయటకొచ్చిన తర్వాత ఈ సినిమాకి బయ్యర్ లేడు, ఈ సినిమాని కొనడానికి ఎవరు ముందుకు రావట్లేదు అన్న మాటలన్నీ జస్ట్ ఊహాగానాలకు తేలిపోతాయి. ఇందులో ఎలాంటి అనుమానం లేదు. 'క్రిష్' ఎప్పుడైతే తప్పుకున్నాడో ఈ సినిమాకున్న క్రేజ్ తగ్గుతూ వచ్చింది అన్న వాదన కూడా వినిపిస్తుంది. 'క్రిష్' ఆల్రెడీ ఈ సినిమాని 80% పూర్తి చేసి మిగతా 20% జ్యోతికృష్ణ గారికి వదిలారు. ఆ 20% కూడా స్క్రిప్ట్ ఆల్రెడీ లాక్ అయిపోయింది. ఎలాంటి సీన్‌లు తీయాలో ఆల్రెడీ రాసేసుకున్నారు. 'బుర్రా సాయిమాధవ్' ఆ స్క్రిప్ట్‌కి సంబంధించిన డైలాగ్స్ అన్నీ రాశారు. 'క్రిష్' ఆల్రెడీ ఆ స్క్రిప్ట్ లాక్ చేసిన తర్వాతే ఏ సీన్‌లు ఎక్కడెక్కడ తీయాలి, ఎంతెంత లెంగ్త్‌లో తీయాలన్నది ముందే డిసైడ్ అయిన తర్వాత అది జ్యోతికృష్ణ వరకు వెళ్ళడం, జ్యోతికృష్ణ దాన్ని టేకప్ చేయడం, ఇదంతా ఇవన్నీ జరిగిపోయిన విషయాలు. 'క్రిష్' బయటికెళ్ళిపోవడం వల్ల ఈ సినిమా క్రేజ్ తగ్గిందా? లేదా 'జ్యోతికృష్ణ' లాంటి దర్శకుడి చేతిలో పెట్టడం వల్ల ఈ సినిమా క్రేజ్ తగ్గిందా? అన్న డిబేట్ కూడా బయట జరుగుతుంది. 'క్రిష్' సినిమానా? 'జ్యోతికృష్ణ' సినిమానా? 'ఏం రత్నం' సినిమానా అని పక్కన పెడితే ఇది 'పవన్ కళ్యాణ్' సినిమా. దర్శకుడు ఎవడైనా సరే, దర్శకుడి పేరు ఎంత పెద్దదైనా సరే, ఎంత చిన్నదైనా సరే, బయట మార్కెట్‌లో ఇది 'పవన్ కళ్యాణ్' సినిమాగానే బయటికి వెళ్తుంది. సో, 'పవన్ కళ్యాణ్' సినిమాకి ఎప్పుడు ఎంత క్రేజ్ ఉండాలో అంత క్రేజ్ ఈ సినిమా సాధించుకోగలదు. ట్రైలర్ బయటికి రావడం ఒకటే బాకీ. ఈ సినిమా 5 ఏళ్ళు కష్టపడి తీసిన సినిమా ఇది. దాని మీద రకరకాల వదంతుల్ని, రకరకాల విషయాల్ని, గాసిప్పుల్ని బయటకి తీసుకొచ్చి కాస్త డ్యామేజ్ చేసే ప్రయత్నం అయితే ఇండస్ట్రీలో జరుగుతుంది. అది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కి కూడా తెలుసు. పవన్ కళ్యాణ్ ఇష్టపడే వాళ్ళకి కూడా తెలుసు. ఇండస్ట్రీ వర్గాలకు కూడా తెలుసు. ఈ టోటల్ ఎపిసోడ్‌లో 'హరిహర వీరమల్లు' టీమ్ దర్శక నిర్మాతలు చేసిన తప్పేదైనా ఉందంటే వాళ్ళు రిలీజ్ డేట్ విషయంలో వాళ్ళకి క్లారిటీ లేకపోవడం. నిజానికి ఈ నెల 12న ఈ సినిమా రావాల్సింది. ఈ సినిమా వాయిదా పడిందన్న విషయం 4 రోజుల ముందే బయట లీక్ అయిపోయింది. ఆ ఫ్యాన్స్‌కి తెలుసు, జనానికి తెలుసు, ఇండస్ట్రీ వర్గాలకు మొత్తానికి తెలుసు. కానీ చిత్ర బృందం మాత్రం దీన్ని అఫీషియల్‌గా కన్ఫర్మ్ చేయడానికి టైం తీసుకోవడం మాత్రం కాస్త గందరగోళ పరిస్థితికి దారితీసింది. ఈరోజు వాళ్ళు ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ఈ సినిమా వాయిదా పడిందన్నది ఫస్ట్ టైమ్ ఒక క్లారిటీ ఇచ్చారు. అంతవరకు బానే ఉంది. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడొస్తుంది? అసలు ఈ సినిమా ఈ నెలలో వస్తుందా? రాదా? అన్న ఈ చర్చ మళ్ళీ కంటిన్యూ అయింది. ఈరోజు సినిమా సినారియో ఎలా మారిపోయిందంటే చిన్న హీరో సినిమా అయినా, పెద్ద హీరో సినిమా అయినా రిలీజ్ డేట్ ఫిక్స్ అవ్వాలంటే ఓటీటీ సంస్థల నుంచి ఆమోద ముద్ర పడాల్సిందే. అమెజాన్‌కి ఎప్పుడో 'హరిహర వీరమల్లు' సినిమా హక్కుల్ని అమ్మేశారు. ఇప్పుడు వాళ్ళ చేతుల్లో ఉంది. రిలీజ్ డేట్ ఎప్పుడు ఇవ్వాలి? జూలైలో ఇవ్వాలా? లేదంటే జూన్ లాస్ట్ వీక్‌లో ఇవ్వాలా? అనేది వాళ్ళు డిసైడ్ చేస్తే తప్ప 'హరిహర వీరమల్లు' టీమ్ ఒక నిర్ణయానికి రాలేదు. పైగా వీఎఫ్ఎక్స్‌తో ముడిపెట్టుకున్న ఏ సినిమా కూడా రిలీజ్ డేట్ విషయంలో వాళ్ళకంటూ సొంత నిర్ణయాలుండవు.
ఎందుకంటే వీఎఫ్ఎక్స్ అనేది మామూలు తలపోటు కాదది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న చాలా కంపెనీలకి తమ ఫుటేజ్ పంపుతారు. అక్కడ గ్రాఫిక్స్ వర్క్ పూర్తి చేసి మళ్ళీ వాళ్ళు తిరిగి పంపుతారు. మళ్ళీ వాటిని క్రాస్ చెక్ చేసుకోవడం ఉంటుంది. ఎక్కడైనా చిన్న కరెక్షన్ వస్తే మళ్ళీ వీటిని మళ్ళీ తిరిగి వాళ్ళకి పంపించాలి. మళ్ళీ వాళ్ళు కరెక్షన్ చేసి మళ్ళీ ఇక్కడ పంపించాలి. ఇదంతా ఒక నాన్ స్టాప్ సర్కిల్ వ్యవహారం ఇదంతా. వీఎఫ్ఎక్స్‌కి సంబంధించి 'హరిహర వీరమల్లు'కి సంబంధించి వీఎఫ్ఎక్స్ చాలా స్టూడియోలో జరుగుతుంది వర్క్. ఆ పనిలో ఆలస్యం అవ్వడం వల్ల 'వీరమల్లు' సినిమా పోస్ట్‌పోన్ అయింది. మళ్ళీ ఆ వర్క్ మళ్ళీ ఎప్పుడైతే బయటకొస్తుందో, ఎప్పుడైతే ఆ కంపెనీల నుంచి టీమ్ చేతికొస్తుందో మళ్ళీ వీళ్ళు మళ్ళీ చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత అంతా ఓకే అనుకున్న తర్వాత అప్పుడు రిలీజ్ డేట్ అనౌన్స్ చేయాలి. 'వీరమల్లు' మళ్ళీ కొత్త డేట్ ఎందుకు ప్రకటించలేదు? ఎందుకు ఆగుతున్నారంటే దానికి 2 కారణాలున్నాయి. ఒకటి వీఎఫ్ఎక్స్ వర్క్ రావాలి. అవి మళ్ళీ ఒకసారి సరిచూసుకోవాలి. తర్వాత ఓకే. అంతా ఓకే అనుకున్న తర్వాత వాళ్ళకి ఒక డేట్ అనేది ఫిక్స్ అవుద్ది. రెండోది అమెజాన్ నుంచి క్లారిటీ రావాలి. అమెజాన్ ఏ డేట్ చెప్తుంది, ఆ డేట్ ప్రకారం సినిమాని రిలీజ్ చేయాల్సొస్తుంది. మూడోది ముఖ్యంగా ఇంకో రీజన్ ఏంటంటే, ఒక డేట్ చెప్పి, ఆ డేట్‌కి రాకపోతే మళ్ళీ కొత్త సమస్యలొస్తాయి. ఫ్యాన్స్ మళ్ళీ హర్ట్ అవుతారు. మళ్ళీ ఇప్పుడు జూలై 4న ఈ సినిమా రిలీజ్ డేట్ పెట్టుకున్నారనుకోండి. అక్కడ విజయ్ దేవరకొండ సినిమా రెడీగా ఉంది. ఒకవేళ పవన్ కళ్యాణ్ సినిమా వస్తే విజయ్ దేవరకొండ 'కింగ్డమ్' సినిమా పక్క తప్పుకోవడానికి ఎలాంటి అభ్యంతరాలు ఉండవు. ఎందుకంటే అది సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సినిమా అంటే అది ఒక రకంగా పవన్ కళ్యాణ్ సొంత బ్యానర్ లాంటిది. పవన్ కళ్యాణ్ సినిమా కోసం సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌లో వస్తున్న సినిమాని ఒక వారం రోజులు, 10 రోజులు పోస్ట్‌పోన్ చేయడంలో ఏమాత్రం అభ్యంతరాలు ఉండవు. ఓకే. ఇప్పుడు 'కింగ్డమ్' సినిమాని జూలై 4 నుంచి షిఫ్ట్ చేస్తారు. అదే టైంకి 'వీరమల్లు' రాకపోతే ఏంటి? మళ్ళీ అదో తలనొప్పి. సో, సమీకరణాలన్నీ ఒక చోట చేరడానికి కొంత టైం పడుతుంది. ఆ టైం కోసమే 'వీరమల్లు' టీమ్ చాలా ఆసక్తిగా ఎదురుచూస్తుంది. ప్రతిరోజు 24 అవర్స్ వాళ్ళు వీఎఫ్ఎక్స్ మీద, పోస్ట్ ప్రొడక్షన్ మీద తలమునకలై ఉన్నారు. ఇలాంటి టైంలో ఈ సినిమా గురించి నెగెటివ్ ప్రాపగండా గాని, నెగెటివ్ పబ్లిసిటీ గాని బయటికి రాకూడదు అని ఆ టీమ్ చాలా గట్టిగా కోరుకుంటుంది. 5 ఏళ్ళు కష్టపడి చేసిన సినిమా ఇది. 5 ఏళ్ళు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వెయిట్ చేసిన సినిమా ఇది. 2 ఏళ్ల తర్వాత పవన్ కళ్యాణ్ సినిమా థియేటర్‌లోకొస్తుంది. పైగా ఇది స్ట్రెయిట్ సినిమా, రీమేక్ సినిమా గాదు. కొత్త జానర్‌ని పవన్ కళ్యాణ్ ట్రై చేశారు. సో, ఇదంతా నెగెటివ్ అంతా మర్చిపోయి ఒక మంచి సినిమా వస్తుంది. మంచి సినిమా చూడడానికి ఫ్యాన్స్ అంతా రెడీగా ఉన్నారు. ఈలోపు ఎలాంటి నెగెటివ్ ప్రాపగండా రాకుండా ఉండాలని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చాలా గట్టిగా కోరుకుంటున్నారు. త్వరలోనే ఈ విఘ్నాలన్నీ తొలగిపోవాలని ఈ 'హరిహర వీరమల్లు' సినిమాకి ఒక మంచి డేట్ చిత్ర బృందం ప్రకటించాలని దానికోసం ఫ్యాన్స్ అంతా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆ రోజు ఏదైతే అనుకుంటున్నామో ఈ సినిమా కొనడానికి బయ్యర్లు లేరో, ఈ సినిమా కొనడానికి ధైర్యం చాలట్లేదనో, ఈ సినిమా చాలా ఎక్కువ రేట్లు పెడుతున్నారనో, అసలు థియేటర్లు దొరకవనో ఇలాంటి రకరకాల ఏదైతే గాసిప్స్ ఉన్నాయో అవన్నీ తొలగిపోవడానికి ఇంకెన్నో రోజులు లేవు. ఆ డేట్ కోసం, ఆ ఘడియల కోసం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌తో పాటు ఇండస్ట్రీ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తుంది.